హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, షర్ట్ మీద పడిన మరకలు ఏ మరకైనా సరే ఈజీగా పోవాలంటే కనుక నేను చేసినట్లు చేయండి. ఇది అరటికాయ గెల కోస్తున్నప్పుడు పడిన మరకండి. ఇది అరటికాయలు కోసినప్పుడు నీళ్లు వస్తూ ఉంటాయి కదా, ఆ చెక్క మీద పడి ఇలా మరక అయిపోయిందనమాట. ఇంక దేనికి అరటి మరక అంటే అసలు దేనికి పోదనమాట, అసలు వదలదు. అలాంటిది నేను ఏం పెడతాను చూడండి, ఇది ఎంత ఈజీగా వదిలిపోయిద్దో మీరే గమనిస్తారు. చూడండి, రిన్ అలా, ఇది ఎంతమందికి తెలుసు నాకు తెలియదు, కానీ ఇది మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. అలా అంటే ఇస్తారు మనకి పచారీ కొట్టులో, అది తెచ్చుకుని చక్కగా మనం వాడుకోవచ్చు అనమాట. తెల్ల బట్టలకి ఇలాగా మరకంటిన వాటికి వాడుకోవచ్చు. చాలా చక్కగా పోయిద్ది, చాలా ఫాస్ట్గా పోయిద్దండి. ఇలా పొడి బట్టల మీద ఎక్కడ మరక ఉందో అక్కడ అంటించుకోవాలి, అంటించుకుంటే చక్కగా పోయిద్ది. ఎక్కడైతే మరక ఉంటుందో అక్కడే మాత్రమే అలా పోయాలండి. పోసి అలా అలా వదిలేస్తే సరిపోద్ది అనమాట. సో చూడండి ఎలాగా కనబడుతుందో, మరక అలా తగ్గిపోతుంది కదా కలర్ అంతా, ఇలా పోయిద్దని మనం ఏం చేయక్కర్లేదు. దాన్ని అలా పోసేసి అలా వదిలేసాం అనుకోండి, మరకున్న చోట పొడి క్లాత్ మీద వేయాలన్నమాట. తడిసిన దాని మీద వేయొద్దు, నిదానంగా పోయిద్ది. చూడండి ఎలా పోయిందో, ఇలా పోయిద్ది. ఈ లైట్ కలర్ బట్టల మీద, వైట్ వాటి మీద వేసుకోవాలి. నిండు కలర్ వాటి మీద కానీ పట్టు చీరల మీద కానీ వేయొద్దు. నిండు కలర్ వాటి మీద వేస్తే కనుక రంగులు పోతాయండి, అలా వేయొద్దు. ఇలా లైట్గా ఉన్న వాటికి, వైట్ డ్రెస్సులకి, వైట్ షర్ట్లు కానీ, చీరలు కానీ, బనీన్లు కానీ ఏవైనా సరే చక్కగా వాడుకోవచ్చు. చూడండి చాలా ఈజీగా పోయిద్ది అనమాట. అరటికాయ మరక పడిందంటే మాత్రం అసలు వదలదు, కానీ ఆలాకి మాత్రం చక్కగా వదిలిపోయిద్ది అనమాట. చూసారా, మెత్తగా ఉన్న టూత్ బ్రష్ పెట్టి ఊరికెళ్ళి రుద్దేసుకుంటే చాలు, పోయిద్ది. చక్కగా ఈజీగా పోయిద్ది, ఎక్కువ కష్టపడక్కర్లేదు. దీనికి చక్కగా జాడించేసుకోవచ్చు అలాగా. చూసారా, మన కళ్ళ ముందే కనబడుతుంది కదా ఎంత బాగా క్లీన్ అయిపోయిందో. ఆల డబ్బా కొనుక్కుంటే కానీ దేనికన్నా ఉపయోగపడుతుందండి. చక్కగా దుప్పట్లోకి పెట్టుకోవచ్చు. దుప్పట్లో నానబెట్టినప్పుడు ఒక మూత వేసుకుని నానబెట్టినారు అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోయిద్ది, మురికి అంతా పోయిద్ది అనమాట. చక్కగా ఇలా చేసుకోవచ్చు దీంతో. చూడండి అంత బాగా క్లీన్ అయిపోయిందో. చూసారా, ఒక్క మచ్చకోళ్ళేది దానిలో అరటికాయ మరక ఎంత బాగా క్లీన్ అయిపోయిందో. ఇలా మరకలు ఉన్నా కానీ పక్కన పడేస్తూ ఉంటాం కదా, వాడకుండా వాటిని. ఆల డబ్బా కొనుక్కొచ్చుకున్నారు అనుకోండి, చక్కగా ఇలా వేసుకోండి. తడి బట్టల మీద వేయబాకండి, పొడిగా ఉన్నప్పుడే ఆ మరక మీద వేసుకుని సరిపోద్ది అనమాట. ఇది మాత్రం టీ మరక, నేను మీకు చూపిద్దామని ఖర్చు మీద టీ పోసానండి, ఆరిపోయింది. టీ మరకలు కూడా వదలవు అనమాట, కానీ ఆలాకి మాత్రం చాలా బాగా పోతాయండి. మేము అసలు ఇదే వాడతాము. దాని మీద ఇది పోసేది పోద్దాం, కొంచెం ఆ తడిసే వరకు పోసుకుంటే సరిపోద్ది అనమాట. చూడండి ఇలా పోసుకోవాలి. ఎంత మరక ఉందో అంత మరక, ఏ మరకైనా సరేనండి చక్కగా వదిలిపోయిద్ది ఈ ఆలతో మాత్రం. టీ మరకలు కూడా వదలవు కదా. చూసారా, కలరాలు తగ్గుతుంది, గమనిస్తున్నారా మీరు? నాకు ఏదైనా చేస్తుంది మంచిది అనిపిస్తే నేను చెప్తానండి, ఇంక వేరేదైతే ఏం చెప్పను. మన వల్ల మంచి జరుగుతుందంటేనే చెప్పాలి ఎవరికైనా. చూసారా ఎలా పోయిందో, కనబడుతుంది కదా కళ్ళ ముందే మనకి. కొంచెంసేపు అలా ఉంచితే సరిపోయిద్దండి, చక్కగా దానిలో బ్లీచింగ్ అంతా కూడా మంచిగా కలర్ అంతా పోగొట్టేస్తుంది. చూసారా ఎలా పోయిందో. దీన్ని లైట్గా బ్రష్ పెట్టి కొట్టేసుకుంటే సరిపోద్ది అనమాట. చూడండి అంత 300 పోయింది, ఇంకొంచెం ఉంది. టూత్ బ్రష్ పెట్టి చక్కగా పైన రుద్దుకుంటే లైట్గా రుద్దాలి, గట్టిగా రుద్దక్కర్లేదు. మెత్తగుండి బ్రష్లు ఉంటాయి కదా, వాటి పెట్టి అంచులమ్మట కొంచెం ఒక 5 నిమిషాలు రబ్ చేసుకుంటే సరిపోయిద్ది, చక్కగా క్లీన్ అయిపోయిద్దండి. వైట్ బట్టలు అయితే చాలా బాగా వస్తాయండి. వైట్ బట్టల్లో అయితే మాత్రం చక్కగా నీళ్ళలో అలా వేసేసుకుని ముంచేసుకుని ఒక గంట సేపు ఉంచుకున్నాం అనుకోండి, ఆ వైట్ బట్టలు కొంచెం కలర్ పోతూ ఉంటాయి కదా, కలర్ మారుతూ ఉంటాయి కొన్ని రోజులకి. మిషన్లు వేసే బట్టలు అయితే రంగులంటికి పోయి అసలు మొత్తం మారిపోతాయి అన్నమాట. అలాంటి వాటికి చక్కగా నీళ్ళలో ముంచేసుకోండి వీటిని. ఒక మూత అలా వేసి ఒక 2-3 మగ్గులు, బట్టలకి ఎంత నీళ్ళు సరిపోతాయి అంత నీళ్ళు పోసుకొని కొంచెం అలా వేసుకుని ముంచేసాం అనుకోండి, చక్కగా మురికంతా పోయి తెల్లగా వచ్చేస్తాయి బట్టలన్నీ.
వైట్ వాటికి మాత్రమే చేయండి. రంగు లైట్ కలర్ వాటికి చేయండి. నిండు కలర్ వాటికి మాత్రం అస్సలు పెట్టద్దు. పట్టు చీరలకు అస్సలు పెట్టద్దు. ఇలా ట్రై చేయండి. చూడండి, ఆ బ్రష్ పెట్టి చక్కగా కొంచెం పైన రుద్దుకుంటే మచ్చన్నంత వరకు మొత్తం క్లీన్ అయిపోయిద్ది. ఈ ఆల డబ్బా మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుందండి. వైట్ వాటికి నెంబర్ 1గా ఉపయోగపడుతుంది అనమాట. కలర్ మారిపోయి తెలుపు పోయి వేరే రంగులో ఉండిపోతాయి, కొన్ని మార్చిపోయినట్లుగా అయిపోతాయి. వాటికి మాత్రం చాలా బాగా ఉపయోగపడుద్ది. డబ్బా తెచ్చుకుని ఉంచుకుంటే చాలా మంచిది అనమాట. ఇంట్లో చక్కగా ఇలా చేయొచ్చు. ఏ మరకైనా సరే చాలా ఈజీగా పోయిద్ది. చూసారా, అది కొంచెం కలర్ మారిపోయిన ఉంటాయి కదా తెలుపుయి, అలాంటి వాటిని కొంచెం అలా వేసేసుకుని ఇలా ముంచేసుకుని 1 గంట పాటు ఉంచేసుకున్నాం అనుకోండి, దానికున్న మురికి కూడా చక్కగా పోయిద్ది అనమాట. తెలుపుయి కొన్ని రోజులకి మారిపోయి వేరే రంగులో ఉంటాయి కదా, అలాంటివి చేసుకోవచ్చు. ఇలాగా ముంచేసి ఒక గంట అలా ఉంచేసేయండి నీళ్ళల్లో. చక్కగా వాటి లోపల ఆ దారాల్లో ఉన్న మురికి అంతా కూడా చక్కగా పోయిద్ది. మంచిగా ఉంటాయి. బన్నీళ్ళు వాటిని మిషన్లో వేస్తే రంగులు పోయి వేరేలాగా అయిపోతాయి కదా, అలాంటి వాటికి కూడా అలా నెంబర్ 1గా పనిచేస్తుంది. చక్కగా ఇలా చేసుకోండి. అలా తెలియని వాళ్ళు అలా తెచ్చుకోండి. చూడండి, జాడిచ్చేసాను కర్చీఫ్ని. చక్కగా 2-3 సార్లు జాడిచ్చేసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట. మరకంతా పోయింది, క్లీన్ అయిపోయింది. మా ఛానల్ కొత్తగా చూసారు, సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వటం మర్చిపోకండి. అలా తెలియని వాళ్ళు అలా డబ్బా తెచ్చుకొని చక్కగా ఇంట్లో ఉంచుకుంటే కనుక ఎప్పటికైనా ఉపయోగపడుద్ది. దుప్పట్లుగా వేసుకోవచ్చు. చక్కగా ఇలా మరకలో పడినప్పుడు ఇలా వాడుకోవచ్చు అనమాట. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే కామెంట్ చెప్పండి. ఎలా ఉందో కూడా కామెంట్లో చెప్పండి. ఓకే అండి, బాయ్.